8:30 దగ్గర అయిపోతుంది. మా వాళ్ళు స్టోరీలో పోస్ట్లో పెట్టుంటారు. ఏంటే ఫోన్ చూస్తూ అంతలా సిగ్గుపడుతున్నావు? ఎవరినైనా లవ్ చేస్తున్నావా ఏంటి? అవును, ఒకడిని కాదు 7గురిని. 7గురా? అవును. ఎవరే వాళ్ళు? జేహోపు, జంకుక్, సుగా, వి, జిన్ను, జిమిన్, ర్యాప్ మాన్స్టర్. వీళ్ళెవరే? BTS వాళ్ళన్నయ్య. BTS నిజమేమో అని భయపడ్డా. సరే, నా కాలేజ్ కి టైం అయిపోతుంది. నేను తొందరగా బ్యాగ్ సర్దేసుకోవాలి. బ్యాగ్ BTS, ప్లాంక్ BTS, పౌచ్ BTS, బుక్ BTS, పెన్ను BTS. ఇదిగోవే, ఈ పాలు తీసుకో, తాగు. మగ్గు కూడా BTS-ఏనా? అవునన్నయ్య, BTS వాళ్ళంటే నాకు 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు లాంటి వాళ్ళు. అర్థం కాలేదే. అంటే BTS లో టోటల్ 7గురు ఉంటారు. అందుకే 2 కళ్ళు ప్లస్ 2 చెవులు ప్లస్ 2 ముక్కు రంధ్రాలు ప్లస్ 1 నోరు కలిపితే 7. 7 తల ఫర్ ఎ రీజన్. అయినా రోజు రోజుకి దీని పిచ్చి బాగా ముదిరిపోతుంది. ఏంటే బుడబుక్కల దానిలాగా డ్రెస్సు, ఆ జుట్టు? మమ్మీ, కొరియన్స్ ఇలాగే హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ వేసుకుంటారు. అందుకే నేను ఇలాగే రెడీ అయ్యా. అన్ని వస్తువులు BTS వాళ్ళవే ఉన్నాయి కదే, మళ్ళీ బ్యాచ్ కూడా పెట్టుకోవాలా? మరి నేను BTS ఆర్మీనని అందరికీ తెలియాలి కదన్యా, అందుకే బ్యాచ్ పెట్టుకున్నాను. ఓరి బాబోయ్, దీంతో మాట్లాడితే నాకు పిచ్చొచ్చేలా ఉంది. ఈ వీడియోలో నేను BTS ఫ్యాన్ గోల్ గా యాక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని BTS ఫ్యాన్స్ అందరికి డెడికేట్ చేస్తున్నాను. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఉండే ఫన్ అండ్ లాస్ లో వచ్చే ఒక చిన్న మెసేజ్ మీ అందరికి బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికి సారంగియో. పిల్లలు, ఈ రోజు ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయమంటారు? అమ్మా, చికెన్ బిర్యానీ చెయ్యి. ఆపు, స్పెషల్ అంటే చికెన్ బిర్యానీ తప్ప ఇంకేం ఉండదా? స్పెషల్స్ అంటే ఇంకేముంటాయి? అమ్మా, అన్ని మాటలు నువ్వు పట్టించుకోక నువ్వు సూషి చెయ్యు. చూసేందుకే, చూడకుండా చేస్తాను. నేను అడుగుతుంది నువ్వు వంట చూసి చేస్తావా చూడకుండా చేస్తావని కాదు. సూషి ఇట్స్ ఏ కొరియన్ ఫుడ్. కొరియన్ ఫుడ్? ఈ రోజు మనం కొరియన్ ఫుడ్ వండుకుందాం. లైక్ రామన్ నూడిల్స్, బుల్డాగ్ నూడిల్స్, కిమ్చి, మాండోస్, బిబింబాప్, హాట్ డాగ్, ఎనీథింగ్. నువ్వు అన్న దాంట్లో నూడిల్స్ తప్ప నాకు ఇంకేది అర్థం అవ్వలేదే. మంచిగా ఐడియా ఇచ్చావు. మనం ఈ రోజు రామన్ నూడిల్స్ చేసుకుందాం. నాకు రాదే తల్లి. నేను చేస్తా మమ్మీ. అంటే నీకొచ్చా? నేను కొరియన్ సిరీస్ యానిమేస్ చూసేటప్పుడు వండడం చూసాను. అది నేను చూసి ఫాలో అయిపోతా. యు డోంట్ వరీ. అమ్మా, ఈరోజు మనల్ని చంపేద్దామని ఫిక్స్ అయిపోయింది. నీకు అందుకే చెప్పాను, అది పుట్టినప్పుడే దాన్ని చెత్తకుండీలు వదిలేమని. నువ్వే తీసుకొచ్చావు. ఇప్పుడు అది వండుతుంది కదా, బాగా తిను. నువ్వు కూడా తినాలరా. ఓడి అమ్మ, అవును కదా. అమ్మా, ఇంతకేది ఏం చేస్తుంది? ఏమోరా, చంపేసేలా ఉంది. అమ్మో, నా మీద ఆశలు పెట్టుకొని చాలా మంది ఉన్నారు. వంట చేశాక ఫస్ట్ నువ్వే తిను.
తెచ్చావు, మరి స్పూన్ లేవే, ఎలా తినమంటావు? కుక్కలా నాకలా? ఆహా కాదు, వాటి కోసం ఇవి తీసుకొచ్చాను. ఇవేంట్రా కోలాటం కర్రలా ఉన్నాయి? కోలాటం ఆడుకుంటూ తినాలేమో అమ్మా. కోలాటం కాదు, వాటిని చాప్ స్టిక్స్ అంటారు. కొరియన్స్ వాటితోనే అన్ని తింటారు. ఇప్పుడు మీరు కూడా వాటితోనే తినాలి. ముందు సరిగ్గా పట్టుకోండి, వాటిని మధ్యలోకి ఇలా విరపండి. అంతే, ఇప్పుడు వాటితో తినండి. ఏంట్రా ఇది రావట్లేదు? అబ్బా నాకేం తెలుసా, నాకు అది అర్థం అవట్లేదు. కరెక్ట్ గా పట్టుకోండి. మీకు హ్యాండిల్ చేయడం రావడం లే, ఇలా పట్టుకోండి. అంతే, తినండి. ఎలా ఉంది నా రామన్ నూడిల్స్? నచ్చిందా? ఏంటి ఎలా ఉందో నోట్తో చెప్పలేకపోతున్నారా? పోనీ యాక్షన్స్ చేసి చెప్పండి. ఏమైంది వీళ్ళకి? ఏమైంది? నేను చేసిన ఫుడ్ మీకు నచ్చలేదా? నీ మొహంలా ఉంది. నా మొహం బానే ఉంటదే, మరి మీకు ఎందుకు నచ్చలేదు? నువ్వేదో వంట చేస్తానని చెప్పి ఇల్లంతా పాడు చేసేసావు, మా కడుపులో కూడా పాడు చేసేసావు. ఇదేం వంటలే అమ్మా, కష్టపడి నేను ఫస్ట్ టైం కొరియన్ ఫుడ్ ట్రై చేశాను. నువ్వు మెచ్చుకుంటావు అనుకున్నాను. ఇది మెచ్చుకునేలా లేదు, మనుషులు చచ్చిపోయేలా ఉంది. అన్నయ్య, నువ్వు కొరియన్ ఫుడ్ ని అవమానిస్తున్నావు, అంటే నన్ను అవమానిస్తున్నట్టే. నేను రామన్ అవమానించలేదమ్మా, నువ్వు చేసావు కాబట్టి ఇది ఎలా ఉంది, లేకపోతే బాగానే ఉన్నావు. సరే అయితే నేను నెక్స్ట్ టైం నుంచి బాగా కొరియన్ ఫుడ్ ట్రై చేసుకుంటా. వద్దమ్మా, నువ్వు వంటగదిలోకే రావద్దు, ఈ రోజు చేసిన పెంట చాలు. సరే అయితే మీకు నచ్చిన వంట మీరు మీ వంటగదిలో చేసుకోండి. నేను మాత్రం కొరియన్ ఫుడ్డే తింటాను. ఎలా తింటావో నేను చూస్తాను. ఎలా తింటాను? నేను జొమాటోలో గానీ స్విగ్గీలో గానీ ఆర్డర్ పెట్టుకొని తింటాను. దీనికి నువ్వు ఆగమ్మా, అదేం రోజులు తింటది? కడుపు పాడైతే కొరియన్ ఫుడ్ అన్న మాట మానేస్తుంది. వావ్, క్లైమేట్ చాలా బాగుంది, క్లౌడ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు కొన్ని పిక్స్ తీయే. సరే ఓకే. తీసాను. ఏవి చూపించు. వావ్ వావ్, పిక్స్ చాలా బాగున్నాయి కదా? బానే ఉన్నాయి గానీ నీ పోజెస్ అస్సలు బాగాలేవు. నా పోజ్ కి ఏమైంది? ఎప్పుడు రెగ్యులర్ గా పెడుతున్నారు అందరూ, కొంచెం డిఫరెంట్ పోజెస్ ఇవ్వచ్చు కదా. నాకు డిఫరెంట్ పోజెస్ రావు. నేను నేర్పిస్తా. ఇప్పుడు నువ్వు నాకు 10 seconds లో 10 పోజెస్ ఇస్తా చూడు. సరే, రెడీయా? ఓకే. ఎలా వచ్చి ఇప్పుడు చూపించు. వావ్, చూసావా ఎంత బాగున్నాయో? ఇవేం బాగున్నాయే బాబు, ఒక పోజ్ ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఇచ్చినట్టుంది. మరి బీటీఎస్ వాళ్ళ స్టిల్స్ అంటే అలానే ఉంటాయి. ఏంటి ఇవన్నీ కొరియన్ పోజెసా? అయినా బీటీఎస్ అంటే ఎందుకు అలా అమ్మాయిలు అందరూ పడి చచ్చిపోతారు అర్థం కాదు. వాళ్ళంటే నాకు అస్సలు నచ్చరు. రుచి ఏంటి అలా చూస్తున్నావు? ఒక బీటీఎస్ ఆర్మీని కళ్ళు ఎదురుగా పెట్టుకొని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి నీకెన్ని గుండెలే? అయినా వాళ్ళంటే నీకేమైందే? నా నోరు నా ఇష్టం అంటాను, ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఫ్రెండ్ అని కూడా చూడు, నిన్ను కొరికేస్తాను. హాయ్ బేబీ, మధ్య కలవడం మానేసావు. అంటే బీటీఎస్ ఎపిసోడ్లు చాలా పెండింగ్ ఉండిపోయాయి, అవన్నీ చూసేసరికి నేను కలవడం అవ్వలేదు. అంతేలే, నాకంటే నీ బీటీసే ఎక్కువ అయిపోయారు. అలా అంటావేంటి బేబీ?
నీకు మన రిలేషన్ లో నేను ముందే కొన్ని కండిషన్స్ పెట్టాను కదా. నువ్వు కూడా BTS చూస్తానంటేనే, నువ్వు కూడా BTS కి ఫ్యాన్ అవుతానంటేనే, నాకు BTS కి నువ్వు అడ్డం రానంటేనే కదా నేను లవ్ చేస్తానని చెప్పాను. అందుకే కదా హైట్ డిఫరెన్స్ ఉన్నా లవ్ చేశాను. ఇప్పుడు ఎలా అంటావేంటి? సరే సరే, నువ్వు కోపాడుకు, మన డీల్ నాకు గుర్తుందిలే. సరే గానీ నీకు ఒక సర్ప్రైజ్. సర్ప్రైజా? నేను నువ్వు టాటూ వేయించుకున్నాను. ఏంటి టాటూ? అంటే మంచి అమ్మాయిని నేను తప్పుగా అనుకున్నానే. ఐ డిడ్ ఏ మిస్టేక్. బేబీ టాటూ చూపించనా? చూపించు. అయితే నువ్వు కళ్ళు మూసుకో. ఓపెన్ యువర్ ఐస్. BTS? అవును, నాకు BTS అంటే ఇష్టం కాబట్టి నేను BTS టాటూ వేయించుకున్నా. నీకు నచ్చిందా? నచ్చింది. మరి మొహం పెట్టుకొని చెప్తావేంటి? కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. నీకు నచ్చిందని చెప్పి నాకు నచ్చాలా? నాకు నచ్చడం నీకు నచ్చడం కాదు, మన ఇద్దరికి నచ్చాలి. నాకు ఏది నచ్చితే నీకు అది నచ్చాలి. నేనేం చేస్తే నువ్వు అది చెయ్యాలి. ఇంకా నయం, టాటూ నన్ను వేసుకోమని చెప్పలేదు. ప్లీజే ప్లీజే, మా అమ్మ పేరు ఇప్పుడు వచ్చి వేసుకోలేదు. ప్లీజే నన్ను వదిలే బాబు. బాయ్ అన్నయ్య. మళ్ళీ నేను చూస్తానో లేదో. ఎక్కడికి వెళ్తున్నావే? నా గమ్యానికి నేను వెళ్తున్నాను. నాకు అర్థం కాలేదు. నీకు ఇప్పుడు అర్థం కాదులే, కాసేపటి తర్వాత తెలుస్తుంది. పిచ్చి పట్టినట్టున్నది దీనికి. పోపో. A few moments later. చెల్లేదురా, కనిపించట్లేదు. అదా, ఏదో బ్యాగ్ పట్టుకొని బయటకు వెళ్ళింది. నాకు అదే డౌట్ రా, బ్యాగ్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయింది. నీకేమేం చెప్పిందా? చెప్పింది. దానికి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని ఏదో డైలాగ్ వేసింది, వెళ్ళిపోయింది. దానికి ఇష్టమైన వాళ్ళంటూ ఎవరూ లేరురా, BTS తప్ప. ఇది మరీ బాగుంది. BTS అంటే ఇష్టమని ఇప్పుడు అది కొరియా వెళ్ళిపోద్దా? దాని మొహానికి అంత సీన్ లేదు. బీచ్ వరకు కిరాణా కొట్టుకు వెళ్ళి ఉంటది, వచ్చేస్తదిలే. సర్లే, టీవీ ఆన్ చెయ్యి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక 18 ఏళ్ల యువతి BTS అనే పిచ్చితో వాళ్ళ కోసం కొరియాకి పాదయాత్ర చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎప్పుడు కొరియాకి చేరుకుంటది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒరే చెల్లిరా, ఏంట్రా ఇది? నిజంగానే వెళ్ళిపోయిందిరా. నాకు కూడా అదే అర్థం కావడం లేదమ్మా. ఏదో సరదాగా అన్నది అనుకున్నాను, అన్నంత పని చేస్తుంది అనుకోలేదు. దాని పిచ్చి బాగా ముదిరిపోయింది. నా కూతురు కొరియాని వెళ్ళిపోయిందిరా బాబు. అబ్బా ఊరుకో అమ్మా, ఆ న్యూస్ వాళ్ళు అలాగే చెప్తారు. దానికి ఉన్న పర్సనాలిటీకి అది మన పక్క మీదకి కూడా వెళ్ళి ఉండదు. పదాలు తీసుకొద్దాం. సరే సరే. BTS 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 BTS. అమ్మ ఇదిగో మా చెల్లి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏంటి మమ్మీ, అన్నయ్య, మీరు అప్పుడే నా దగ్గరికి ఎలా వచ్చేసారు? అంటే ఏంటి, నువ్వు కొరియా వెళ్ళిపోయాను అనుకుంటున్నావా? నువ్వు ఇంకా మన పక్క మీద కూడా రావట్లేదు. అయ్యో, ఎంత స్లోగా నడుస్తాను. నేను ఎప్పుడు కొరియా చేరుకుంటాను? కొంచెం స్పీడ్ గా నడుస్తాను. కొట్టనంటే కొరియా కొరియా అంటుంటే అన్నంత పని చేస్తావు అనుకోలేదే. మమ్మీ, నాకు కొరియా వాళ్ళంటే ఇష్టం, అభిమానం. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఎలా వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? నేను రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కొనైనా BTS వాళ్ళ దగ్గరే ఉంటాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పళ్ళు రాలిపోతాయి. అమ్మా, అన్ని చూడమ్మా. నీలాగే చాలా మంది అమ్మాయిలు BTS అనే వాళ్ళ పిచ్చితోని ఇంట్లో వెళ్ళిపోతున్నారు తెలుసా? నీకు నిజంగా వాళ్ళంటే అంత పిచ్చుంటే నువ్వు కూడా వాళ్ళ స్థాయికి ఎలాగెళ్ళాలని చూడు, అంతేగాని ఇలా చేయకూడదు. వాళ్ళ మీద అంత అభిమానమే ఉంటే నువ్వు కూడా వాళ్ళలా కష్టపడు, వాళ్ళ మంచి పేరు తెచ్చుకో, అందరికి మంచిగా ఇన్స్పిరేషన్ అవ్వు. అంతేగాని ఇలా చేస్తే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నువ్వు ఇలా చేయడం వల్ల BTS వాళ్ళకు కూడా చెడ్డ పేరు తెలుసా? సరే అమ్మా, అర్థమైంది. దీని బొంద దీనికేం అర్థం అవుతుంది? కుక్కతో ఒక వంకర అన్నట్టు తెల్లారులేస్తే మళ్ళీ BTS BTS అంటా. నేను అలా చేయను. మూసుకొని పదా. మమ్మీ, కష్టపడి BTS వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత డబ్బులు ఉండాలి? కోట్లు ఖర్చు అవుతాయే. అయితే మన ఇల్లు అమ్మేద్దామా? చూసావు దీని తెలివితేటలు? దీన్ని ఎలాగ వదిలేస్తే మళ్ళీ వెళ్ళిపోతానంటది. అలాగే తీసుకెళ్ళరా.